లాస్ట్ ఎపిసోడ్లో టాంజిరో ఫార్మర్ హాషిరా అయిన ఉరోకోడాకి దగ్గరికి ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్తాడు అండ్ తను కంటిన్యూస్గా 2 years వరకు ట్రైనింగ్ తీసుకుంటాడు. అండ్ ఈ ట్రైనింగ్లో టాంజిరో చాలా కొత్త విషయాల్ని కూడా నేర్చుకుంటాడు. ఉరోకోడాకి ఫార్మర్ స్టూడెంట్స్ అయిన సాబిటో అండ్ మాకుమో యొక్క స్పిరిట్స్ని కూడా కలుస్తాడు. అండ్ ఫైనల్గా డీమన్ స్లేయర్ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేస్తాడు. అండ్ ఆ ఎగ్జామ్లో ఉరోకోడాకి స్టూడెంట్స్ మాత్రమే టార్గెట్ చేసి ఒక డీమన్ కనబడుతుంది. దాంతో ఫైట్ చేసి టాంజిరో ఆ ఫైట్లో గెలుస్తాడు. అండ్ ఫైనల్గా టాంజిరో కూడా ఒక డీమన్ స్లేయర్గా మారిపోతాడు. సో ఇప్పటి నుంచే టాంజిరో యొక్క డీమన్ స్లేయర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. టాంజిరో కాసుకైక్రో తనకి ఫస్ట్ మిషన్ని ఇస్తుంది. నైట్ అయిన వెంటనే ఒక టౌన్లో యంగ్గా ఉన్న అమ్మాయిలందరూ కూడా మిస్టీరియస్గా డిసపియర్ అయిపోతూ ఉంటారు. అండ్ ఆ టౌన్కే టాంజిరో మిషన్ మీద వెళ్తాడు. ఆ డీమన్ ఎవరిని కూడా ర్యాండమ్గా అటాక్ చేయట్లేదు, టీనేజ్ గర్ల్స్ అందరినీ టార్గెట్ చేస్తుంది అని తెలుసుకుంటాడు. అండ్ దాని తర్వాత ఆ డీమన్ ఎటువంటి క్లూస్ ఇవ్వకుండా ఆ టీనేజ్ గర్ల్స్ని డిసపియర్ చేస్తుంది అని కూడా తెలుసుకుంటాడు. టాంజిరో ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత నిజాన్ని తెలుసుకుంటాడు. ఆ డీమన్ ఒక స్వాంపీ ఏరియాలో ఉంటుంది. అండ్ ఆ డీమన్ 3 బాడీస్ లాగా స్ప్లిట్ అవ్వగలదు. అంటే 3 డిఫరెంట్ బాడీస్ని క్రియేట్ చేసుకోగలదు. అండ్ ఆ 3 డిఫరెంట్ బాడీస్ కూడా ఆ స్వాంపీ డైమెన్షన్లో ఈజీగా మూవ్ అవ్వగలవు. సో ఇక్కడ స్వాంపీ ఏరియా అంటే నార్మల్ గ్రౌండ్లా కాకుండా ఒక ఏరియాలో టోటల్గా కొన్ని చెట్లు ఉండి అండ్ ఆ చెట్లతో పాటు డర్టీ వాటర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాంటి ఏరియాస్ కొంచెం టెరిఫైయింగ్గా అయితే ఉంటాయి. అండ్ ఇలాంటి డీమన్తో ఇప్పుడు టాంజిరో ఫైట్ చేస్తాడు. అండ్ ఇది తన రియల్ టెస్ట్లా కూడా మారుతుంది. ఎందుకంటే తను డీమన్ స్లేయర్ అయిన తర్వాత రియల్ డీమన్ని ఫస్ట్ టైం ఫైట్ చేస్తున్నాడు. బట్ తను ఆల్రెడీ డీమన్ స్లేయర్ ఫైనల్ సెలక్షన్లో ఒక డీమన్తో ఫైట్ చేశాడు. దాని తర్వాత ఇదే డీమన్తో ఫైట్ చేయడం. టాంజిరో తన వాటర్ బ్రీతింగ్ని యూజ్ చేసి అండ్ ఫాస్ట్గా థింక్ చేయడం తను రీసెంట్ టైమ్స్లో నేర్చుకున్నాడు కాబట్టి ఆ అబిలిటీస్ అన్ని యూజ్ చేసుకొని ఆ డీమన్కున్న 3 బాడీస్తో టాంజిరో ఒకటేసారి ఫైట్ చేస్తాడు. అండ్ తను ఎలాగోలా కష్టపడి ఆ డీమన్ని తన బ్రీతింగ్తో ఫైనల్గా డిఫీట్ చేస్తాడు. అండ్ తను ఫైనల్ సెలక్షన్లో ఆ డీమన్ లాస్ట్ వర్డ్స్ విన్నట్టు ఈ డీమన్ లాస్ట్ వర్డ్స్ని కూడా టాంజిరో వింటాడు. అండ్ ఆ డీమన్ తను చేసిన పనులకి రిగ్రెట్ కూడా అవుతుంది. నార్మల్గా కొంతమంది డీమన్ స్లేయర్స్ అయితే డీమన్స్ని చంపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ టాంజిరో అలా కాకుండా డీమన్స్ని హ్యూమన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే చంపుతాడని ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. తన ఫస్ట్ మిషన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత టాంజిరో టోక్యోకి వెళ్తాడు. ఇది చాలా పెద్ద హ్యూజ్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. టాంజిరో ఇప్పటి వరకు మౌంటైన్స్లో, ఫారెస్టుల్లో అండ్ విలేజెస్లో ఉన్నాడు. బట్ సడన్గా టోక్యో అంటే చాలా పెద్ద షిఫ్ట్ అవుతుంది. టోక్యోలో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటారు అండ్ చాలా నాయిసీగా కూడా ఉంటుంది. అండ్ మేబీ తనకి అన్కంఫర్టబుల్గా కూడా అనిపించవచ్చు. సో వన్స్ టాంజిరో సిటీని ఎంటర్ అయిన వెంటనే తనకి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. తనకి ఆల్రెడీ బాగా స్మెల్ చేసే ఎబిలిటీ ఉంది కాబట్టి తనకి చాలా ఫెమిలియర్గా ఉన్న ఒక స్మెల్ని సెన్స్ చేయగలుగుతాడు. అండ్ ఆ స్మెల్ని సెన్స్ చేసిన వెంటనే టాంజిరో ఇన్స్టెంట్ ట్రామాని ఫేస్ చేస్తాడు. సడన్గా టాంజిరో తిరిగి చూస్తాడు. తన ఒక పర్సన్ ముందరే నిలబడి ఉంటాడు. తన స్మెల్ అండ్ టాంజిరో ఫ్యామిలీని చంపినప్పుడు వచ్చే స్మెల్ ఒకటేలాగా ఉంటుంది. అండ్ ఆ పర్సన్ ముజాన్ కిబుట్సుజి. అండ్ ఇది మాత్రం చాలా షాకింగ్గా ఉంటుంది. ముజాన్ చూడడానికి జస్ట్ ఒక నార్మల్ పర్సన్ లాగా ఉంటాడు. తను చాలా కామ్గా అండ్ మంచిగా డ్రెస్ చేసుకొని ఒక ఉమెన్ అండ్ అలాగే ఒక చైల్డ్తో పాటు నడుస్తూ ఉంటాడు. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ముజాన్ సొసైటీలో చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోతాడు. అండ్ ఇంకా టాంజిరో తన కూల్నెస్ని కోల్పోయి వెంటనే ముజాన్ని అటాక్ చేద్దాం అనుకుంటాడు. బట్ ముజాన్ అసలు పానిక్ కూడా అవ్వడు. తను క్యాజువల్గా పక్కన వెళ్తున్న ఒక పర్సన్ని స్క్రాచ్ చేసిన వెంటనే తను ఇన్స్టెంట్గా డీమన్గా మారిపోతాడు. అండ్ ఆ స్ట్రీట్ మొత్తం కూడా చిందరవందర అయిపోతుంది. అండ్ ముజాన్ ఇన్నోసెంట్ పీపుల్ అందరినీ కూడా తన షీల్డ్ లాగా యూజ్ చేసుకొని ఎస్కేప్ అయిపోతూ ఉన్నాడు. టాంజిరో ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలని ట్రై చేస్తాడు. అప్పుడే అక్కడికి ఒక మిస్టీరియస్ ఉమెన్, తన పేరు టమాయో వస్తుంది. అండ్ తన పేరు టమాయో అండ్ తన కంపానియన్ అయిన యూషిరో ఇద్దరు అక్కడికి వస్తారు. టమాయో ఒక డీమన్. బట్ తను అందరి డీమన్స్లా కాకుండా డిఫరెంట్. తను మిగతా డీమన్స్ లాగా హ్యూమన్స్ని తినదు. అండ్ తను డీమనిజంని క్యూర్ చేయడానికే వర్క్ చేస్తూ ఉంటుంది. తను ముజాన్ జస్ట్ డీమన్ కింగ్ మాత్రమే కాదు, తను ఒక పారాసైట్ లాంటి వాడు. తన బ్లడ్ ప్రతి డీమన్లో ఉంది కాబట్టి తన బ్లడ్ ద్వారా ప్రతి డీమన్ని కంట్రోల్ చేయగలడు అని చెప్తుంది. అండ్ ఒకవేళ ముజాన్ గనక ఓడిపోతే ఆ డీమన్స్ అన్ని కూడా తన కంట్రోల్ నుంచి బయటకు వచ్చేసేయచ్చు అని చెప్తుంది. అండ్ టమాయో టాంజిరోకి చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తుంది. ఈ మూమెంట్లో ఎవరికైనా సరే గూస్ బంప్స్ రావాల్సిందే. నెజుకో మళ్ళీ ఒక నార్మల్ హ్యూమన్ లాగా మారగలదు అని చెప్తుంది. బట్ దానికోసం ముజాన్కి చాలా క్లోజ్గా ఉన్న డీమన్స్ యొక్క బ్లడ్ శాంపుల్స్ కావాలని చెప్తుంది. టాంజిరో దానికి వెంటనే యాక్సెప్ట్ చేసేస్తాడు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం టాంజిరోకి హోప్ వస్తుంది. ఇప్పటి వరకు కూడా టాంజిరో స్ట్రగుల్ అవుతూనే ఉంటాడు. బట్ ఫైనల్లీ కొంచెం హోప్ అయితే వస్తుంది. ముజాన్ టాంజిరో టమాయోని మీట్ అయ్యాడని వెంటనే రియలైజ్ అవుతాడు.
అండ్ వెంటనే ఇద్దరు డీమన్స్ని వాళ్ళని చంపేయమని పంపిస్తాడు. అండ్ ఆ డీమన్స్లో ఒకరు సుసామారు ఒక ఫీమేల్ డీమన్. అండ్ తను చాలా పవర్ఫుల్ టెమారీ బాల్స్ని యూజ్ చేస్తుంది. అండ్ ఇంకొక డీమన్ యహాబా, ఇతను ఇన్విజిబుల్ యారోస్ని కంట్రోల్ చేయగలడు. ఈ ఫైట్ చాలా హార్డ్గా ఉంటుంది. అండ్ ఈ ఫైట్లో స్ట్రాటజీస్ని యూజ్ చేస్తే మాత్రమే గెలవగలరు. యహాబా డైరెక్ట్గా మిడ్ ఎయిర్ నుంచి, అంటే ఎయిర్ మధ్యలో నుంచి అటాక్ చేయగలుగుతున్నాడు. అండ్ సుసామారు టెమారీ బాల్స్ అయితే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి, గోడల్ని బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అండ్ టాంజిరో ఆల్మోస్ట్ తన లిమిట్ అంతా కూడా యూజ్ చేసేస్తాడు, అంటే తన పవర్ మొత్తాన్ని యూజ్ చేసేస్తాడు. తన సెన్స్ ఆఫ్ స్మెల్తో వాళ్ళ మూమెంట్స్ని ప్రిడిక్ట్ చేయగలుగుతాడు. అండ్ వాటర్ బ్రీతింగ్ని పర్ఫెక్ట్ టైంలో యూజ్ చేసి అటాక్ చేయగలుగుతాడు. అండ్ ఈ ఫైట్లో నిజుకో కూడా తన పవర్ని చూపిస్తుంది. బట్ దాని తర్వాత ఆ డీమన్స్ మీద ముజాన్ కర్స్ యాక్టివేట్ అవుతుంది. ముజాన్ కర్స్ ఏంటంటే ఏదైనా డీమన్ ముజాన్ పేరు చెప్తే ముజాన్ బ్లడ్ ఆ డీమన్స్ లోపల ఉంటుంది కాబట్టి ఆ బ్లడ్ ఆ డీమన్స్ని చంపేస్తుంది. ఇది వినడానికే చాలా టెరిఫైయింగ్గా ఉంది. అండ్ ఈ భయం వల్లే డీమన్స్ అందరూ కూడా ముజాన్ని ఒబే చేస్తారు. బ్యాటిల్ తర్వాత ఆ డీమన్స్ యొక్క శాంపుల్స్ని టొమాయో తీసుకుంటుంది. అండ్ టాంజిరో తన ఇంజురీస్ నుంచి రికవర్ అవుతాడు. అండ్ టాంజిరో కాసుగాయ్ క్రౌ తన నెక్స్ట్ మిషన్ గురించి ఆర్డర్స్ ఇస్తుంది. టోక్యో ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత టాంజిరో తన నెక్స్ట్ మిషన్ కోసం ట్రావెల్ చేస్తున్నప్పుడు తను ఒక పర్సన్ని కలుస్తాడు. తను చాలా లౌడ్గా అండ్ చాలా స్కారెడ్గా ఉంటాడు. అండ్ చాలా డ్రామాటిక్గా కూడా ఉంటారనుకోండి. అండ్ ఆ పర్సన్ పేరు జెనిట్సు అగట్సుమా. జెనిట్సు ఫస్ట్ నుంచి కూడా చాలా భయపడుతూ ఉంటాడు. అండ్ తనకు అసలు కాన్ఫిడెన్సే లేదు. ఎప్పుడు చూసినా చాలా ఏడుస్తూ అండ్ ప్యానిక్ అవుతూ ఉంటాడు. అండ్ జెనిట్సుకి తన మీద తనకే నమ్మకం లేదని ఓపెన్గా ఒప్పుకుంటాడు. బట్ తను ఒక డీమన్ స్లేయర్ అవుతాడు. దానికి కారణం తనకి డీమన్ స్లేయర్ అవ్వాలని ఉందని కాదు, బట్ తన గ్రాండ్ ఫాదర్ వల్ల తను డీమన్ స్లేయర్ అవుతాడు. అండ్ తన గ్రాండ్ ఫాదర్ ఒక ఫార్మర్ హాషిరా. ఆయన ట్రైనింగ్ ఇవ్వడం వల్లే జెనిట్సు ఒక డీమన్ స్లేయర్ అవుతాడు. జెనిట్సు ఎప్పుడు కూడా తను ఒక యూజ్లెస్ గై అండ్ తను ఎప్పుడు చూసినా సరే తను చచ్చిపోబోతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. జెనిట్సుని మీట్ అయిన తర్వాత టాంజిరో అండ్ జెనిట్సు ఇద్దరూ కలిసి ఒక టౌన్లోకి వెళ్తారు. అండ్ ఆ టౌన్లో చిల్డ్రన్ అంతా కూడా మిస్ అయిపోతూ ఉంటారనమాట. టాంజిరో అండ్ జెనిట్సు ఇద్దరు పిల్లల్ని కలుస్తారు. అండ్ ఆ ఇద్దరు పిల్లలు కూడా చాలా భయపడిపోయి ఉంటారు, ఎందుకంటే వాళ్ళ అన్నయ్యని ఒక స్ట్రేంజ్ హౌస్లో నుంచి వచ్చిన డీమన్ తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది. టాంజిరో వెంటనే వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఇంకో సైడ్ మాత్రం జెనిట్సు అస్సలొద్దు, ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి టాంజిరోని అడుక్కుంటాడు. బట్ అట్ ద ఎండ్ చూసుకుంటే టాంజిరోతో పాటు జెనిట్సు కూడా లోపలికి వెళ్తాడు. యాక్చువల్గా జెనిట్సుకి సేవ్ చేయడం ఇబ్బంది కాదు, బట్ తన మీద తనకి నమ్మకం లేదు, అది మాత్రమే. సో ఆ డీమన్ ఉండే ఆ స్ట్రేంజ్ హౌస్ని డ్రమ్ హౌస్ అంటారు. అందులో రూమ్స్ అన్ని కూడా రొటేట్ అయిపోతూ ఉంటాయి, వాల్స్ అన్ని పైకి కిందకి షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి, అండ్ గ్రావిటీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న డీమన్ పేరు కియోగై. 12 కిజుకిలోని ఫార్మర్ మెంబర్. డీమన్ స్లేయర్లో ఉండే స్ట్రాంగెస్ట్ డీమన్స్ని 12 కిజుకి అంటారు. అండ్ కియోగై బాడీకే డ్రమ్స్ ఉంటాయి. ఆ డ్రమ్స్ని యూజ్ చేసుకొని క్యోగై ఈ రూమ్స్ని అన్నిటినీ సపరేట్ చేస్తూ ఉంటాడు. అండ్ వాటిని ఈజీగా మ్యానిపులేట్ చేయగలుగుతూ ఉంటాడు. టాంజిరో ఆ పిల్లల్ని బయటే ఉండమంటాడు, లోపలికి రావడం డేంజరియస్ అని. అండ్ అలాగే నిజుకో ఉన్న ఆ బాక్స్ని టాంజిరో బయట వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాడు. అండ్ ఆ పిల్లలు కూడా టాంజిరో మాటలకి రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని ఫాలో అవుతారు. అండ్ ఈవెన్ వాళ్ళకి దాని లోపల నుంచి వచ్చే సౌండ్స్ చాలా స్కారీగా అనిపిస్తాయి. తర్వాత హౌస్ లోపల ఉన్న టాంజిరో అండ్ జెనిట్సు సపరేట్ అయిపోతారు. జెనిట్సు ఒక డీమన్ ఉన్న ప్లేస్లో ట్రాప్ అయిపోతాడు. అండ్ జెనిట్సు చాలా భయపడుతూ ఉంటాడు, ఇంకా ఏడ్చేస్తాడు. అండ్ అసలు నిలబడడానికి కూడా తనకి వీలవ్వదు. అండ్ ఇంకా తను వెంటనే కింద పడిపోతాడు. ఇక్కడ ప్రతి ఒక్కటి చేంజ్ అయిపోతుంది. జెనిట్సు అన్కాన్షియస్ అయిన వెంటనే తను చాలా కామ్గా మారిపోతాడు. అండ్ తన ఫోకస్ చాలా పెరిగిపోతుంది అండ్ డెడ్లీగా మారిపోతాడు. థండర్ క్లాప్ అండ్ ఫ్లాష్ అని చెప్పి జెనిట్సు తన థండర్ బ్రీతింగ్ యొక్క ఫస్ట్ ఫామ్ని యూజ్ చేస్తాడు. జస్ట్ కన్ను మూసి కన్ను తెరిచే లోపలే ఆ డీమన్ని జెనిట్సు చంపేస్తాడు. లిటరల్లీ ఇది చాలా పెద్ద ట్విస్ట్ అసలు, ఎందుకంటే జెనిట్సు నార్మల్గా స్ట్రాంగ్ ఉన్నాడు. ఈ మూమెంట్లో జెనిట్సు ఖచ్చితంగా టాంజిరో కన్నా స్ట్రాంగ్గా ఉంటాడు. బట్ ఇది తను ఎప్పుడైతే స్లీప్లో ఉంటాడో అప్పుడు మాత్రమే. సో తన గురించి తను చాలా తక్కువగా అనుకుంటున్నాడు కాబట్టే ఇలా జరుగుతుంది. కట్ చేస్తే టాంజిరో ఒక బోర్ హెడ్ వేసుకొని ఉన్న ఒక స్ట్రేంజ్ ఫైటర్ని కలుస్తాడు. అండ్ తన పేరు ఇనోసుకే హాషిబారా. ఇనోసుకే చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు, చాలా అగ్రెసివ్గా కూడా ఉంటాడు. అండ్ అలాగే ఫైటింగ్తో అబ్సెస్ అయిపోయి ఉంటాడు. టాంజిరోని చూసిన వెంటనే ఛాలెంజ్ చేస్తాడు. ఇనోసుకే హ్యూమన్స్కి చాలా దూరంగా వైల్డ్ ఏరియాస్లో పెరుగుతాడు. సో దానివల్ల ఇనోసుకేకి సోషల్ రూల్స్ తెలియవు. అండ్ అలాగే స్ట్రెంతే ప్రతిదీ అనుకుంటాడు. అండ్ ఈవెన్ తను ప్రతి ఒక్కరిని తన ఎనిమీలాగే చూస్తాడు. అండ్ ఈవెన్ తను టాంజిరో యొక్క స్వాడ్ని దొంగతనం చేద్దామని కూడా ట్రై చేస్తాడు. దాని తర్వాత టాంజిరో ఫైనల్గా హౌస్లో ఉన్న మెయిన్ డీమన్ అయిన క్యోగై దగ్గరికి వెళ్తాడు. క్యోగై చాలా కోపంగా ఉంటాడు.
ఎందుకంటే మోజాన్ తనకు వీక్గా ఉన్నాడని చెప్పేసి 12 కిజుకి నుంచి బయట గెంటేస్తాడు. అండ్ ఇప్పుడు క్యోగైకి రికగ్నైజేషన్ కావాలని చెప్పి ఇదంతా చేస్తున్నాడు. సో క్యోగై పవర్ ని యూజ్ చేసుకొని ఆ రూమ్స్ ని కాన్స్టెంట్ గా షిఫ్ట్ చేస్తూనే ఉంటాడు. బట్ టాంజిరో తన సెన్స్ ఆఫ్ స్మెల్ తో అండ్ అలాగే వాటర్ బ్రీతింగ్ ఫ్లో తో కష్టపడి క్యోగైని డిఫీట్ చేసేస్తాడు. అండ్ మళ్ళీ టాంజిరో చాలా కైండ్ గా ఉంటాడు. క్యోగై పెయిన్ మొత్తాన్ని తను తెలుసుకుంటాడు. అండ్ దాంతోపాటు క్యోగై యొక్క బ్లడ్ డీమన్ ఆర్ట్ చాలా బాగుంది, చాలా ఇంప్రెసివ్గా ఉంది అని చెప్తాడు. బ్లడ్ డీమన్ ఆర్ట్ అంటే డీమన్స్ యొక్క స్పెషలైజ్డ్ పవర్ అని చెప్పొచ్చు. దాని గురించి మనకి ఫ్యూచర్లో ఇంకా బాగా అర్థమవుతుంది. సో నార్మల్గా ఒక డీమన్ని ఒక హ్యూమన్ కాంప్లిమెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. దాని తర్వాత అందరూ బయటకు వచ్చేస్తారు. అండ్ ఇనోసుకే జెనిట్సుని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇంకా జెనిట్సు అన్కాన్షియస్గానే ఉంటాడు. ఇనోసుకే జెనిట్సు చాలా వీక్ అని చెప్పి అండ్ జెనిట్సు ఇనోసుకేతో ఉండడానికి వర్తి కాదని చెప్పి తన వీక్ అని చెప్పి తనని కొడుతూ ఉంటాడు. టాంజిరోకి చాలా కోపం వచ్చేస్తుంది. అండ్ ఇనోసుకేని ఆపి తనని వెంటనే తిడతాడు అలా చేస్తున్నందుకు. కట్ చేస్తే జెనిట్సు, టాంజిరో అండ్ అలాగే ఇనోసుకే వాళ్ళ ట్రీట్మెంట్ని హాస్పిటల్లో కంప్లీట్ చేసుకుంటారు. అండ్ ఇంజురీస్ నుంచి పూర్తిగా రికవర్ అవుతారు. అండ్ వీళ్ళ ముగ్గురు కూడా ఒక టీం లాగా అక్కడే ఉంటారు. వీళ్ళు ఇంకా పూర్తిగా ఫ్రెండ్స్ అవ్వలేదు అండ్ వీళ్ళు ఇంకా ఎవరిని అంత ప్రాపర్గా ట్రస్ట్ కూడా చేయలేదు. బట్ నార్మల్గా ఒక టీం అయితే ఫామ్ అవుతుంది. వీళ్ళందరి జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ పార్టే సీజన్ 1కి లాస్ట్ ఎపిసోడ్. సో మా ఇద్దరి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే ఆ పార్ట్ని కూడా చూడొచ్చు. ఒకవేళ మీరు ఈ పార్ట్ని చూసే టైంకి పార్ట్ 4 వచ్చి ఉంటే మీకు ఎండ్ స్క్రీన్స్తో కనబడుతుంది. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్.